విష్ణుమూర్తి అన్ని అవతారాలు ఒకే ప్లేస్లో ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? ఇది ఎక్కడో కాదు, మన విజయవాడలోనే. విజయవాడలో ఉన్న విజయకిలాద్రి కొండపైన ఉన్న శ్రీ భూదేవి సమేత వరాహస్వామి టెంపుల్. ఈ కొండపైన ఉన్న టెంపుల్కి వెళ్ళడానికి 2 వీలర్కి ఎలో లేదు. బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. బస్ టికెట్ వచ్చేసి 30 రూపీస్. మేమైతే మొదటిసారి వెళ్ళడం ఈ టెంపుల్కి. పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్స్ అన్నీ ఒకే దగ్గర చూసేటప్పటికి చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వాతావరణం అయితే చాలా ఆహ్లాదంగా ఉంది. అలాగే స్వామివారి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అంటే, భూ వివాదాలు, ఆస్తి గొడవలు లాంటివి ఏమన్నా ఉంటే త్వరగా నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడకు వచ్చేవారి భక్తుల నమ్మకం. మొదటిగా రామావతారం ఇప్పుడు మనం దర్శనం చేసుకున్నాము. తర్వాత కృష్ణావతారం, ఆండాల్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నాము. విజయవాడలో చూడాల్సిన మోస్ట్ డివోషనల్ ప్లేసెస్లో ఇది ఒకటని చెప్పొచ్చు. కొంచెం ఎదురుకి వెళ్తే ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. హనుమాన్ విగ్రహం ప్రతిష్ఠ అనేది జరుగుతుంది. చాలా బాగుంది చూడడానికి. ఇంకా కొంచెం ఎదురుకి వెళ్ళిన తర్వాత శ్రీ పెరుమాళ్ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా ఉన్నారు అంపశయ్య మీద. ఇక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత విజయవాడ వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల మంచుతో బాగా కనిపిస్తుంది. ఇది బ్యారేజ్ అనమాట. సూపర్ ఉంది లొకేషన్ అయితే. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ టెంపుల్లో చూస్తే మనకి శ్రీ లక్ష్మీ అమ్మవారు నారాయణ స్వామి సమేతంగా ఉన్నారు. చాలా బాగుంది టెంపుల్. దర్శనం అయితే మాకు బాగా జరిగింది. ఇప్పుడు మేము చూసిన టెంపుల్లో ఈ టెంపుల్ బెస్ట్ టెంపుల్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర చూసేసాము. ఇంకా బస్సులో రిటర్న్ అయిపోయాం ప్రసాదం తీసుకొని. ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్లో ఉంది, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనకాపల్లి అబ్బాయి, విజయవాడ అమ్మాయి.